హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నానండి. మధ్య వీడియోలు ఏం పెట్టట్లేదు, ఏం పెట్టాలో తెలియక నేను చేయట్లేదండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి చేయాలనిపించిందండి. పచ్చిమిరపకాయల పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. పచ్చిమిరపకాయలు కోస్తుంటేనే నాకు తినేయాలనిపిస్తుంది. నాకు అంత ఇష్టం. అయితే నోరు ఊరుతుందో చెప్పుతుంటేనే నాకు ఎందుకో తినాలనిపించింది. సరేలే అని చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఇదివరకు పాతకాలం వాళ్ళు అయితే మా తాతయ్య గారు ఉండేవారండి. మా తాతయ్య గారు అంటే మా మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు అనమాట అండి. ఆయన పచ్చి పులుసు కానీ పచ్చిమిరపకాయల పచ్చడి కానీ అది చాలా బాగా చేసేవారండి. ఆయన అయితే పొయ్యిలో కాల్చి పచ్చిమిరపకాయలు పచ్చి పులుసు కానీ పచ్చడి కానీ చేసేవారు, ఆయిల్ లేకుండా. ఈ రోజుల్లో అన్నీ ఆయిల్లో ముంచి తేలుస్తున్నారు కదండి. అదే అలాగా చేసేవారు. కానీ అప్పుడు కూరలే రుచిగా ఉండేయండి బాగా. కానీ ఇప్పుడు ఎంత మనం అందులో అమృతం వేసి వండుకున్నా కూడా అందులో ఏమీ రుచి పచి ఏమి ఉండట్లేదండి. అందుకే సరేలే అని రోజు ఎందుకో తినాలనిపించి పచ్చిమిరపకాయల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేసి రోట్లో రుబ్బుతున్నానండి. నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుందండి చేస్తుంటే. అన్నీ చూపించాలనుకున్నాను కానీ టైము చాలలేదు. అయితే చూడండి, ఇందులో ఉప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసానండి. ఇలా కచ్చా పచ్చాగా బాగుంటుంది. మరీ మెత్తగా దంపుకోకూడదండి. మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోద్దని ఇంకా ఇందులో రుబ్బుతున్నాను. ఇలా కచ్చా పచ్చా ఉంటేనే పచ్చిమిరపకాయల పచ్చడి బాగుంటుందండి. అయితే ఇందులో కొంచెం ఆయిల్ ఉంది. ఇంకా పోపు వేస్తే టేస్ట్ పోతుందండి. పోపు వేయకూడదు. పోపు వేయకుండా నేను పోపు వేయకుండా కొంచెం ఆయిల్లో చేస్తున్నాను అన్నమాట. సరేనా? మీకు ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి? ఓకే అండి, థ్యాంక్ యూ.